ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మొత్తం చూడండి, ఒక్క సెకండ్ కూడా మిస్ అయ్యేదండి. 3 ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి, ఐబీపీఎస్ పిఓ గురించి. 2, ఎస్బీఐ క్లర్క్ వెయిటింగ్ లిస్ట్ గురించి, అలాగే కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ గురించి. ఈ 3 విషయాలు అయితే మీతో అయితే వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు ఇచ్చే లైక్ వల్లే వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, తెలుగులో ఉండే వాళ్ళందరికీ. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎస్బీఐ క్లర్క్ వెయిటింగ్ లిస్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి మనకి రెగ్యులర్గా ఇన్స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు మెసేజ్ వస్తూనే ఉంటాయి. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియో చేయడంలో అర్థం లేదు. బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుసుకోవడం జరిగింది ఈ ఛానల్స్లో. తెలుసుకొని కూడా 2-3 days అయింది. అది నిజమా కాదా అని చెప్పేసి కనుక్కోవడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు దీనికి సరైన టైం కాబట్టి ఇప్పుడైతే ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం మనకి ఏదైనా సమస్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకి అధికారం అయితే ఉంది. ఎంతమంది జాయిన్ అయినారో, ఎంతమంది జాయిన్ కాలేదో, ఇంకా సెకండ్ వెయిటింగ్ లిస్ట్కి ఎంతమంది ఇంకా వాళ్ళ సంస్థ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అనే విషయాలు అయితే ఎస్బీఐ అయితే మనకు వెల్లడిస్తుంది. మనము ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి ఒక స్టేట్ నుంచి 2-3 అభ్యర్థులు అయితే దీనికైతే మీరైతే అప్పీల్ అయితే చేయండి. ఒక రాజస్థాన్ స్టేట్కి సంబంధించి ఒక స్టూడెంట్ అయితే వేయడం జరిగింది. వాళ్ళలో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, అలాగే ఇంకెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వెయిటింగ్ లిస్ట్లో ఇంకెన్ని ఫిల్అప్ చేయబోతున్నారు అనే విషయాన్ని క్లారిటీగా వాళ్ళకైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అయితే రావడం జరిగింది. అలాగే మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అంటే ఎవరెవరు వేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. మీరు వేసిన తర్వాత మీకు వచ్చే రిప్లైని కంపల్సరీ మన ఛానల్తో అయితే పంచుకోండి. మన వీడియోలో మన స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేలా చెప్పడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకేనా? ఈ విషయం మీ అందరికీ మంచిగా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను, ఎస్బీఐ కోసం వెయిట్ చేసే వాళ్ళకి. ఇకపోతే ఐబీపీఎస్ పిఓ గురించి అయితే మాట్లాడుకోవాలి. నిన్న మధ్యాహ్నం వరకు సినారియో చూస్తే కొంచెం లాస్ట్ టైం కంటే కొంచెం అప్లికేషన్స్ తగ్గాయేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే 5,15,000 దగ్గర సంథింగ్ అలా ఆగి ఉంది. బట్ నేను సాయంత్రానికి డేట్ ఎక్స్టెండ్ చేసినా సరే, ఈ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. అది కూడా ఒక అప్డేట్ 28 వరకు ఇంకో 1 week అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. కానీ నిన్న ఈవినింగ్కే 5,70,000 పైన అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా 1 week టైం ఉంది. మామూలుగా ఐబీపీఎస్ పిఓకి లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఎక్కువ వచ్చేలా ఉంది. నిన్న మధ్యాహ్నం వరకు కాంపిటీషన్ తక్కువ అయిపోయినామో, అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అదైతే తప్పు అయిపోయింది. అప్లికేషన్స్ అయితే నిన్న సాయంత్రమే హైయెస్ట్గా రావడం జరిగింది. ఇంకా 1 week ఉంది, ఇంకెన్ని అప్లికేషన్స్ పడతాయో తెలీదు. మంచి కాంపిటీషన్ ఉంటుంది, బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇక కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఐఆర్డీఐఏ నుంచి నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటీస్, అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. కొంచెం ఇంట్రెస్టెడ్గా నేను దాన్ని కొంచెం గమనించడం జరిగింది, మీకు అదేమైనా యూజ్ అవుతుందా అని చెప్పేసి. కానీ వేకెన్సీస్ తెలుసుకున్న తర్వాత అది మీకు పెద్ద యూజ్ అయ్యే విషయం కాదని నాకు అనిపించింది. 49 వేకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తుంది. బట్ మన వాళ్ళలో కూడా 49లో ఒకరు లేదా 2-3 అవ్వాలి. కాబట్టి ఈ విషయం మీతో నేను కంపల్సరీ పంచుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఈ విషయం అయితే చెప్తున్నాను. వీళ్ళలో మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ వాటి కూడా అప్లై చేయండి, అలాగే రాయండి. దాని నుంచి కూడా మనం వీడియోస్ అయితే చేద్దాం. ఒక పోస్ట్ ఉన్నా సరే, ఆడ ఎన్ని పోస్టులన్నా ఉన్నాయండి, ఉండే ఒక పోస్ట్ మీదే అవుతుందేమో చెప్పలేము కదా, ఆల్ ద బెస్ట్ దాన్ని కూడా. ఓకే అండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఆల్మెన్ గైడ్ కూడా ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.